ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా ఏంటి తల్లి కూతుళ్ళిద్దరు చూపులతోనే రెండు చెంపలు వాయించేస్తున్నారు. చూపులతో వాయించడం కాదు, నిజంగానే వాయించినా తప్పు లేదు. నేనేం చేశానమ్మా? ఏం చేసావా? మా కొంప ముంచాం. కాస్త అర్థమయ్యేలాగా చెప్పొచ్చు కదే. అసలు నువ్వు మాకు సపోర్ట్ చేసి ఆ గుండమ్మని దెబ్బ కొట్టడానికి వచ్చావా, లేకపోతే ఆ గుండమ్మకి సపోర్ట్ చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేయడానికి వచ్చావా? అబ్బా నాకు ఇంగ్లీష్ సినిమాలో సగం సగం విన్నట్టుంది. అసలు అదేం మాట్లాడుతుందో తెలియట్లేదు. నువ్వెందుకు నన్ను తప్పడుతున్నావో తెలియట్లేదు. అసలు నేనేం తప్పు చేశానే? ఆ గుండమ్మ కూతురు చిన్నప్పుడు తప్పిపోయింది అంటే అంజనం వేస్తే తెలుస్తుంది అని నువ్వు లేనిపోని సలహాలు ఇస్తావా? ఇప్పుడు ఆ సలహాలని పట్టుకొని ఆ గుండమ్మ అంజనం వేసేవాడిని పిలిపించాలని చూస్తుంది. అంటే బిడ్డ దూరం అయిపోయిందని తను బాధతో ఉంది కదా. ఏదో ఫ్లోలో సలహా చెప్పానే. సలహా చెప్పి మమ్మల్ని ముంచేశాం. దాని కూతురు ఎవరో అంజనం వేయించుకొని దాని కూతురు ఎవరో తెలుసుకుంటే మీకొచ్చిన నష్టమేంటే? గుండమ్మ వాళ్ళు అనుకున్నట్టుగా అంజనం వేసేవాడిని పిలిపిస్తే తన కూతురు ఎవరో తెలుసుకోవటం కాదు, ముందు హాస్పిటల్లో తన కూతురు మిస్ అయిపోవడానికి కారణం ఏంటో తెలుస్తుంది. తెలుస్తుంది. ఆ కారణం నేనే అని తెలుస్తుంది. ఏంటి నువ్వనేది? అంటే హాస్పిటల్ నుంచి గుండమ్మ కూతుర్ని ఉమ్, ఎవర్రా నువ్వు? ఏమండి? ఆగరా, ఆగరా, మన పాపని. అంతేకాదు, ఆ గుండమ్మ కూతుర్ని కిడ్నాప్ చేసింది మమ్మీ అని తెలిస్తే ఆ తర్వాత తన కూతురు ఎవరో కూడా గుండమ్మకి తెలిసిపోతుంది. పల్లవియే తన కూతురు అనే విషయం కూడా తెలిసిపోతుంది. అమ్మో, మమ్మీ ఏంటి ఇలా పడిపోయింది? నువ్వు కంగారు పడుకో. అమ్మో, అమ్మో, అమ్మో. తల్లి కూతుళ్ళిద్దరూ కలిసి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు కదే. గుండమ్మ కూతుర్ని నువ్వు కిడ్నాప్ చేయించడం ఏంటి? ఆ పల్లవి మళ్ళీ ఇంట్లోకి రావడం ఏంటో? నిజం నానమ్మా, గుండమ్మకి దూరం చేసిన తన కూతురు పల్లవియే. ఆ విషయం మాకు తెలుసు, కానీ ఆ గుండమ్మకి తెలీదు. ఇప్పుడు నువ్వు మొత్తం నాశనం చేసి పెట్టావు. పల్లవియే గుండమ్మ కూతురు అని తెలిసే పరిస్థితి నువ్వే కల్పించావు. అమ్మో, దీని వెనకాల ఇంత కథ ఉందని నాకు తెలియదే. ఛే! తెలిస్తే ఇలాంటి సలహాలు నేనెందుకు చెప్తానే? ఏదో స్లిప్ అయి చెప్పేశాను. వాళ్ళేమో ఐడియాని ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు నన్ను తిట్టడం కాదే, అంజనం వేసినా మీరు దొరకకుండా దాని కూతురు ఎవరో తెలియకుండా ఎలా చెయ్యాలో దాని గురించి ఆలోచించండి. కేసరి కావాలంటే కేసరి బామ్మతో వండించుకొని తినొచ్చు కదా. లేదు,
నేనే వండాలంట. కావాలనే నన్ను ఏడిపించడానికే చేస్తుంది. ఒక్కొక్కసారి మంచిదానిలా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి మాత్రం కోపం తెప్పిస్తుంది. కేసరి తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దాం. చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించాలి. ఆ? స్టవ్ వెలిగించకుండా వంట ఎలా చేస్తాడే తింగర మొహం. డియర్ గాడ్, యూ డిడ్ ఎ మిస్టేక్. అవును, ఖచ్చితంగా చాలా పెద్ద తప్పు చేశావు. అసలు ఆ పల్లవిని ఎందుకు పుట్టించావయ్యా? అసలు దాన్ని పుట్టించాల్సిన పర్పస్ ఏంటో చెప్పు. బోండల్లాగా, రుబ్బురోల్లాగా, నీటి ఏనుగులాగా ఉంటుంది. అసలు అలా ఉన్న వాళ్ళని ఎవరైనా కామెంట్ చేస్తే కుమిలిపోతారు. కానీ తను తిరగబడిపోతుందే. లావుగా ఉండటం కూడా తనకేదో పెద్ద అసెట్ కింద మాట్లాడుతుంది. ఎక్కడ తగ్గదే. ఇదిగోమ్మా, కేసరయ్యేలోపు ఇది కాస్త తిను. థ్యాంక్స్ బామ్మగారు. కేసరి అయ్యేంత వరకు ఖాళీగా ఎలా ఉండాలి అనుకున్నాను. మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. తిను. ఇదిగో మీరు కూడా తీసుకోండి. కామెంట్ చేసినా పాజిటివ్గా తీసుకుంటుంది, కౌంటర్ కరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటుంది. అసలు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అని. అంత కాన్ఫిడెన్స్ ఉండకూడదు కదా. పాకం ముదిరిందో లేదో చూసుకోవాలి. చూస్తున్నాం. దేవుడా, నిన్ను అడిగేది ఒకే ఒక్క కోరిక. దేవుళ్ళకు కూడా వాళ్ళ శక్తుల్ని కోల్పోయే కొన్ని క్షణాలుంటాయని అంటారు కదా, అలాగే పల్లవికి కూడా శక్తిని కోల్పోయే ఏదైనా ఒక్క క్షణం ఉంటే ఒక్కసారి తెలిసేలా చేయి స్వామి. ఒకే ఒక్కసారి, అయితే 5 నిమిషాలు. దాన్ని గదిలో వేసి బెల్ట్ తీసి బాదుతూ ఉంటే, వద్దు బాబోయ్, నీకు దండం పెడతాను, వద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాను, ఇంకెప్పుడు నీ కౌంటర్ వేయను, నేనేమి అనను, నువ్వేది చెప్తే అదే చేస్తాను అని నన్ను బ్రతిమిలాడాలి. ఈ ఒక్క కోరిక తీర్చావనుకో, నా చేతులతో నేనే స్వయంగా నీకు కూడా కేసరి వండి పెడతాను. ఇప్పుడు అందులో రవ్వ వేయాలి. వేస్తున్నానులేండి. ఇదిగో ఏంటి? కేసరిలో యాలకుల పొడి అలా చల్లు. స్మెల్ బాగుంటుంది. యాలకుల పొడి ఇక్కడ దగ్గరలో కనపడట్లేదు గాని ఎలకల ముందుంది. ఏమంటావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.